This video is brought to you by AKSIAS. Hello viewers, welcome to AKS. So, ఈరోజు మనం AKS కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ గురించి చూద్దాం. సో యాక్చువల్లీ ఎవ్రీ మంత్ AKS IAS ఇన్స్టిట్యూట్ ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంది. తెలుగు న్యూస్ అంతా కూడా కంపైల్ చేసి ఫ్రమ్ వేరియస్ న్యూస్ పేపర్స్ 1 month న్యూస్ మొత్తం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అంటే ఎగ్జామినేషన్కి మన ఆస్పిరెంట్స్ ఈజీగా చదువుకుని ఏదేదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంటో వాటన్నిటినీ కూడా కంపైల్ చేసి మనకి ఎవ్రీ మంత్ AKS IAS ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఆస్పిరెంట్స్ దే ఆర్ రిలీజింగ్ దిస్ బుక్. సో టుడే we just go through that magazine. అంటే ఈ మ్యాగజైన్లో ఏమేమి ఉంది, ఫాస్ట్గా క్విక్ రివ్యూ మనం ఒక తీసుకుంటే ఎగ్జామినేషన్కి మీరు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చదవాలి ఏంటి అనేటువంటి విషయం మీకు క్లియర్గా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. కరెంట్ అఫైర్స్, AKS కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ జూలై ఇష్యూలో మనకి జూన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ 1 month కరెంట్ అఫైర్స్ అంతా కూడా కంపైల్ చేసి ఉంటుంది. దే ఆర్ కంపైలింగ్ దిస్ న్యూస్ ఫ్రమ్ వేరియస్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ, అలాగే ఈనాడు, సాక్షి, ఇలా రకరకాల పేపర్స్ నుంచి, రకరకాల సోర్సెస్ నుంచి, PIB నుంచి మనకి ఈ న్యూస్ అంతా కూడా కంపైల్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో లెట్ us హ్యావ్ అ క్విక్ రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీరు కంటెంట్ చూసినట్లయితే AKS మ్యాగజైన్ ఏదైతే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉందో దాంట్లో మీరు కంటెంట్లో కనుక కంటెంట్స్ ఏమేమి ఉన్నాయని చూసినట్లయితే వాళ్ళు న్యూస్ని డిఫరెంట్ సెగ్మెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ భారత రాజ్యాంగం పరిపాలన. సో గిరిజన విద్యార్థుల కోసం మెగా విద్యా సముదాయాలను ప్లాన్ చేస్తున్నటువంటి ఒడిస్సా స్టేట్ గిరిజనుల కోసం 3 మెగా విద్యా సముదాయాలను ప్లాన్ చేస్తోంది. సో ఎస్పెషల్లీ మూడు మెగా విద్యా సదుపాయాలను ప్లాన్ చేస్తుంది. సో అది గియోంజార్, సుందర్ఘాట్, మయూర్భంజ్ వంటి గిరిజన ప్రాబల్యం గల జిల్లాలలో ప్రతిపాదిత విద్యా సముదాయాలు అనేవి ఏర్పాటు చేయబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా గిరిజన విద్యార్థుల విద్య ఒక్కటే కాదండి, ఈ సముదాయాల ద్వారా క్రీడా నైపుణ్యాలను కూడా విద్యతో పాటుగా క్రీడా నైపుణ్యాలను కూడా విద్యార్థులకు అందించడం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఒడిస్సా స్టేట్ ఈ 3 విద్యా సముదాయాలను స్టార్ట్ చేస్తుంది. దట్ టు ఇన్ ద ఏరియాస్ వేర్, అంటే ఎక్కడైతే ఏ జిల్లాల్లో అయితే గియోంజార్, సుందర్ఘడ్ అండ్ మయూర్భంజ్ వంటి గిరిజన ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలు ఇవి. ఈ జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన సమూహాలు వీళ్ళంతా కూడా ఈ జిల్లాల్లో నివసిస్తున్నారు. సో ఈ జిల్లాల్లో ఎక్కువగా గిరిజన పాపులేషన్ ఉంది కాబట్టి అక్కడ ఈ 3 విద్యా సముదాయాలను స్టార్ట్ చేస్తుంది మన ఒడిస్సా స్టేట్. సో నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై గ్లోబల్ పార్ట్నర్షిప్లో చేరిన భారత్. సో జూన్ 15, 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ వ్యవస్థాపక సభ్యుడిగా అంటే భారత్ చేరింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్లో వన్ ఆఫ్ ద మెంబర్స్గా మన ఇండియా చేరింది. సో ఇదేంటి యాక్చువల్లీ ఇందులో మన ఇండియాతో పాటు ఇతర సభ్య దేశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్లీ UK ఉంది, USA ఉంది, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, మెక్సికో, ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, న్యూజిలాండ్ ఇలాంటివన్నీ కూడా ఈ సోకాల్డ్ గ్లోబల్ పార్ట్నర్షిప్లో మెంబర్స్గా ఉన్నాయి. మన ఇండియా కూడా ఇప్పుడు దీంట్లో జాయిన్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అభివృద్ధి ఎలా చేయాలి అనేటువంటి అంశాలపై ఇప్పుడు ఇండియా కృషి చేస్తోంది. సో నెక్స్ట్, లాల్ కమిటీ లాల్ కమిటీ ఇది యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఆయిల్ క్షేత్రాలలో భారీ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇది అస్సాంలోని బాగ్జన్ ఆయిల్ క్షేత్రంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సో దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది. ఇలాంటివి అంటే ఈ ప్రాంతాల్లో 1000 మంది ప్రజల దాకా ఈ యొక్క యాక్సిడెంట్ ద్వారా ప్రజలు స్థానభ్రంశానికి గురి అయ్యారు. సో ఇలాగా రకరకాల చమురు బావుల్లో ఏర్పాటు చేసినప్పుడు చమురు బావుల్లో రకరకాల ప్లేసెస్లో ఇట్లాంటివి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కనుక అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది కనుక అసలు
చమురు బావులు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి అనేటువంటి విషయాన్ని, ముఖ్యంగా భద్రత కోసం, భద్రత విషయంలో మార్గదర్శకాలను ఈ కమిటీ సిఫార్సు చేసింది. సో ఈ కమిటీ దాదాపుగా 118 అంటే 118 సిఫార్సులు చేసింది. సో పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం కమిటీ చేసినటువంటి 94% సిఫార్సులను ఆల్రెడీ అమలు చేయబడ్డాయని మనకు తెలుస్తోంది, రైట్. సో వాట్ ఈస్ దిస్ కమిటీ? ఎంబీ లాల్ కమిటీ. ఇది ఆయిల్ క్షేత్రాలలో జరిగేటువంటి అగ్ని ప్రమాదాలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు, వాటికి అనుసరించాల్సినటువంటి భద్రతా మార్గదర్శకాలను ఈ కమిటీ సిఫార్సు చేసింది. 118 సిఫార్సులు చేసింది. సో ఆల్మోస్ట్ 94% ఆఫ్ దీస్ సజెషన్స్ వాట్ ఎవర్ కమిటీ హ్యాస్ గివెన్, అవన్నీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ అమలు చేసింది. ముఖ్యంగా ఏంటంటే అత్యవసరంగా ప్రతిస్పందన కేంద్రాలు, ఇలాంటివి జరిగినప్పుడు, సడన్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసర ప్రతిస్పందన కేంద్రాలు ఉండాలి. సో వాటిని ఎలా నెలకొల్పాలి, వాటిని ఏ విధంగా పనిచేసేలా చేయాలి, ఎంత ఫాస్ట్గా అవి యాక్ట్ చేయాలి అన్నటువంటి విషయాలన్నిటి మీద ఈ ఎంబీ లాల్ కమిటీ అనేది తన నివేదిక ఇచ్చింది. సో నెక్స్ట్, కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతిని అవలంబించనున్న ఒడిశా. కోవిడ్-19 మహమ్మారి వల్ల మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో దాని ఎఫెక్ట్ మనకి వ్యవసాయం మీద కూడా పడింది. సో మరి వ్యవసాయం మీద పడింది కాబట్టి రైతులకు నష్టం వాటిల్లకుండా ఒడిశా ప్రభుత్వం ఎక్సలెంట్ అన్నమాట. ఇది ఒక ఒడిశా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఇది ఎక్సలెంట్ నిర్ణయం అనే చెప్పాలి. ముఖ్యంగా రైతులకు కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతించేలా ఒక ఆర్డినెన్స్ని ప్రకటించింది. ఏంటా కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే? రైతులు మరియు స్పాన్సర్స్ పరస్పరం ప్రయోజనకరమైన మరియు సమర్థవంతమైనటువంటి కాంట్రాక్ట్ వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ ఆర్డినెన్స్ ఉంది. ఓకే, ఉద్దేశించబడింది. రైతులు ఈ సోకాల్డ్ స్పాన్సర్స్ తోటి ముందుగానే ఒక కాంట్రాక్ట్ ఏర్పరచుకుంటారు. సో నాకు ఇంత ఉత్పత్తి కావాలి అని కాంట్రాక్టర్ అడుగుతాడు. దానికి తగ్గట్టుగా రైతు ఇంతకాలం లోపల తను ఉత్పత్తిని ఇస్తాను, ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేసి ఏదైతే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని నేను ఇంతకాలం లోపల ప్రొడ్యూస్ చేస్తాను, సో మీకు ఇంత టైం లోపల నేను ఇస్తానని ముందుగానే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని కుదుర్చుకుంటారనమాట. సో నెక్స్ట్, విద్యుత్ మంత్రిత్వ శాఖ నూతన కార్యక్రమం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న విద్యుత్ మంత్రిత్వ శాఖ ఐ కమిట్ అంటే నేను కమిట్ అవుతున్నాను అనేటువంటి అర్థంలో ఐ కమిట్ అనే చొరవను ప్రారంభించింది. ముఖ్యంగా భవిష్యత్తులో సమర్థవంతమైనటువంటి పునరుత్పాదక శక్తి మరియు స్థితస్థాపక ఇంధన వ్యవస్థ. ఇక్కడ మెయిన్ ఏంటి? సమర్థవంతమైనటువంటి పునరుత్పాదక శక్తి అలాగే స్థితిస్థాపక ఇంధన వ్యవస్థను అందించడానికి వాటాదారులను, కౌలుదారులను ప్రోత్సహించడానికి ఈ చొరవని స్టార్ట్ చేశారు. ఏం చొరవ అది? ఐ కమిట్. ఓకే, సో ఐ కమిట్ అనేటువంటి చొరవను ఎవరు స్టార్ట్ చేశారు? జూన్ 5న విద్యుత్ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది. సో నౌ జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ ఇది మహిళలు మరియు శిశువులు అంటే పిల్లల అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సమస్యల మీద పనిచేయడానికి ఈ టాస్క్ ఫోర్స్ను స్టార్ట్ చేయడం అనేది భారత ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందట? మహిళ శిశు అభివృద్ధి, అది కూడా ప్రసూతి మరణాల రేటును తగ్గించటం, పోషక స్థాయిలను మెరుగుపరచడం, మాతృత్వ వయస్సుకి సంబంధించిన సమస్యలు పరిశీలించడం. ఓకే, ప్రసూతి మరణాల రేటును తగ్గించడం, అలాగే పోషక స్థాయిలను మెరుగుపరచడం, మాతృత్వ వయస్సుకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని పరిశీలించడం, దాంతోపాటు చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ చేయడం, MMR అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేటుని తగ్గించడం, దాన్ని ఇంప్రూవ్ చేయడం, అలాగే మరణాల రేటు అంటే ఏదైతే శిశు మరణాల రేటు మనం చైల్డ్ చనిపోవడం అంటే చిన్న పిల్లలు చనిపోవడం, ఆ రేటుని శిశు మరణాల రేటు, సంతానోత్పత్తి రేటు అంటే ఫెర్టిలిటీ రేటు
టోటల్ ఫర్టిలిటీ రేట్, అలాగే ప్రసూతి మరణాల రేటు, ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు పిల్లలు చనిపోతూ ఉంటారు, దాన్ని, పిల్లల లైంగిక నిష్పత్తి రేటు అంటే చైల్డ్ సెక్స్ రేషియో, ఇట్లాంటివన్నీ కూడా ఈ సోకాల్డ్ జయా జైట్లీ టాస్క్ ఫోర్స్ అనేది చూస్తుంది, ఈ పనులన్నీ చూస్తుంది, వాటి అభివృద్ధి కోసం ఇది పోరాడుతుంది. సో భారత ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఓకే, నౌ ఉచిత ఆన్లైన్ కెరియర్ నైపుణ్యాల శిక్షణ, ఉచిత ఆన్లైన్ కెరియర్. సో ఆన్లైన్లో కెరియర్ నైపుణ్యాల శిక్షణను ఇవ్వడం ఎవరికి? కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ కెరియర్ సర్వీసెస్ను స్టార్ట్ చేసింది. జాతీయ కెరియర్ సర్వీసెస్ ప్రాజెక్ట్ కింద టీసీఎస్ భాగస్వామ్యంతో కెరియర్ నైపుణ్య శిక్షణను అందించడం అనేది ఈ శిక్షణను స్టార్ట్ చేసింది. నేషనల్ కెరియర్ సర్వీస్ ప్రాజెక్ట్, నేషనల్ కెరియర్ సర్వీస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద భారత ప్రభుత్వం ఏం చేసింది? ముఖ్యంగా భారత ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఎవరితో కలిసి చేస్తుంది? ఇది టీసీఎస్ అనే కంపెనీతోటి కలిసి ఇది ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తుంది? కెరియర్ కౌన్సిలింగ్, ఎలా మీరు కెరియర్ని ఏర్పరచుకోవాలి, అండ్ దెన్ జాబ్ మ్యాచింగ్ ఏంటి, అలాగే వొకేషనల్ గైడెన్స్, జాబ్ సర్చ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, సమాచారం, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఉచిత ఆన్లైన్ కెరియర్ నైపుణ్యాల శిక్షణ ద్వారా మన యువతకు అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్? అండ్ ఇది నేషనల్ కెరియర్ సర్వీస్ ప్రధానంగా ఎవరి కోసం ఇది? ఎవరైతే ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారో, ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేయబడినటువంటిది. అండ్ దీని ద్వారా ఇది ప్రధానంగా ఉపాధి కోసం వెతుకుతున్న యువతకు చేరువ కావడమే. శిక్షణ పొందిన ప్రొఫెషనల్ నుంచి ఎన్సిఎస్ కౌన్సిలింగ్ కూడా వీళ్ళకి అందించబడుతుంది, ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించబడుతుంది. సో అంటే ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్లకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న యూత్కి ఇది గైడెన్స్గా ఉపయోగపడుతుంది, రైట్? నెక్స్ట్, చార్ ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఏంటి చార్ ధామ్ అంటే? ధామ్ అంటే పుణ్యక్షేత్రాలండి. సో 4 పుణ్యక్షేత్రాలను కలిపేటువంటి హైవే ఇది. సో ఏంటా 4 పుణ్యక్షేత్రాలు మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మే 26, 2020న కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చార్ధామ్ పరియోజన ఆధ్వర్యంలో చంబా టన్నెల్ను ప్రారంభించారు. చంబా టన్నెల్. సో ఈ చంబా టన్నెల్ను ప్రారంభించారు. ఈ చార్ ధామ్ మార్గం అనేది ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ అంటే ఏ పుణ్యక్షేత్రాలను కలుపుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిషికేష్ నుండి ఉద్భవించింది ఈ చార్ధామ్ హైవే నెట్వర్క్ అనేది. సో ఉత్తరాఖండ్లోని 4 పవిత్ర స్థలాలను కలిపే 4 విభిన్న మార్గాలు కలిగి ఉంటుంది. సో ఏంటా పవిత్ర స్థలాలు అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి వీటన్నిటినీ కలిపి ఒక హైవే లాగా తయారు చేయడం ఈ ప్రాజెక్ట్లో. అంటే ఈ కొండల్లో ఉంటాయి కాబట్టి ఇవి చాలా హై ఆల్టిట్యూడ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సొరంగాలు ఉంటాయి ఈ ప్రాజెక్ట్లో, అలాగే పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నిటితో కలిపే ఈ చార్ ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు. అండ్ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా చంబా టన్నెల్ను ప్రారంభించడం జరిగింది. This video is brought to you by AKSIAS.